హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లాడం దొరకగానే గుర్రం దొరికినట్ట అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మన ప్లానెట్ స్టార్ నటించిన అద్భుత కళాఖండం ప్రీమియర్స్కే తట్టాబుట్టా సర్దేసుకుంది. కాంతి వేగంతో అండమాన్ దిశగా ప్రయాణం చేస్తుంది. ట్రైకులేసి బెదిరించి సొంత పిఆర్ టీమ్స్తో ఫేక్ రివ్యూలు ఇప్పించి బాకాలు దించుకున్నారు. కానీ అటు ఇటు మంచం మోసటాలకు తెల్లారిపోయాయని వీళ్ళు డబ్బా కొట్టి లేపేసరికి ఫస్ట్ వీకెండ్ కూడా కంప్లీట్ అయింది. తమిళ, కేరళ, హిందీ ఓవర్సీస్లో డెఫిసిట్లు పడ్డాయి. వచ్చే అరాకొర ఇక్కడ బానిసల నుంచే రాబట్టుకోవాలి. ఇంకా అపురూపాల బిడ్డ పుడితే ఆముదంతో గుద్ద కడిగిందని, వీళ్ళకి వీళ్ళే సినిమా బాగుందని, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని గ్యాస్ కొట్టుకొని సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టుకొని ఎడాపెడా పేకు పోస్టర్లు రిలీజ్ చేసుకున్నారు. పాపం నిజంగానే హిట్ అయిందన్న భ్రమలో బతుకుతున్నారు. పోస్టర్ లెక్కలకి ట్రేడ్ లెక్కలకి 100 కాంతి సంవత్సరాల దూరం ఉంది. థియేటర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. పోస్టర్స్లో మాత్రం 300 కోట్లు దాటించారు. ఎంత రుద్దినా షెడ్డుకే వెళ్ళింది. రివ్యూలు ఆపించేసి తొడలు వాచిపోయేలా కొట్టుకున్నారు. తొడలు వాచిన తర్వాత అర్థమైంది మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయిందని. ఆల్రెడీ పోయింది, ఇంకా ఎంత రుద్దినా లాభం లేదని చివరికి సినిమా చూడమని బ్రతిమాలుతున్నారు. స్కూళ్ళు, కాలేజీలు బిగించేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజు, డ్రెస్సులు కొనే ఫీజుల్లో నుంచి కొంత పక్కకు తీసి ఈ పావలా సినిమా చూపించండి అని బ్రతిమాలుకుంటున్నారు. ఇంకా జోక్ ఏంటంటే సంవత్సరం మొత్తానికి సరిపడా ఇన్స్పైరేటివ్నెస్ ఉందంట. ఇన్స్పైర్ అయ్యేంత ఏముందో మరి వాళ్ళకే తెలియాలి. అయినా ఇన్స్పైర్ అయ్యే సీన్లన్నీ మొన్ననే కట్ చేశారంట కదా, మరెలా ఇప్పుడు? అత్యాశ కంబల్ దాగి మొగని పక్కన ఉచ్చవసిందని 600, 500 టికెట్ రేట్లు పెట్టి సినిమా చూడమని అడుక్కుంటున్నారు. ఇప్పుడు మన గెలాక్సీ స్టార్కి ఓన్ ఫ్యాన్ బేస్ లేదు. డిజాస్టర్ టాక్ వస్తే డే1 భారీ ఫేక్ పోస్టర్ దించాల్సిందే. అలాంటిది అన్నయ్య పైన 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. సీతాపతి మనకి ఇంకా సాపే గతి అన్నట్టుంది పరిస్థితి. అంతా అయినోళ్లే కానీ మంచినీళ్ళ గతి లేదన్నట్లు అయిపోయింది మన గెలాక్సీ స్టార్ దుస్థితి. రిలీజ్కి ముందు టికెట్లు పరాపరా సింపుతామని రిలీజ్ తర్వాత సినిమాకి చింపారు. సెట్ ఎక్కించి నిచ్చెన తీశారు. ఈ రికార్డును లేపుతాం, ఆ రికార్డుని పండబెడతామన్నారు. ఇప్పుడు డిజాస్టర్ రికార్డులు లేపుతున్నారు. దారిన పోయే శనిని నెత్తి మీద నుంచి పొమ్మనే రకం వీళ్ళు. సినిమాకి డే1 కలెక్షన్స్ లేవు, వీకెండ్ కలెక్షన్స్ లేవు, ఫస్ట్ మండే డెఫిసిట్లు పడ్డాయి. దేవర రికార్డ్స్తో పోల్చుకుంటున్నారు. పుర్రెలో పుట్టిన గుణం పిడకలో పడితే కానీ పోదు అన్నట్టు ఎవడో ఒకరిని గిల్లుకొందే పొద్దుపోదిళ్ళకి అలా గిల్లుకుంటారు. లాస్ట్కి ఫేక్ పోస్టర్లు వేసుకొని సినిమా చూడండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. లేనిపోని పీకులాట, చావిడిదాకా గుంజులాట. ఈ పీకులాట గెలాక్సీ స్టార్ సీట్ కిందకు వచ్చింది. దేవర రికార్డు కొడితే భుజాలు తడుముకుంటారు. బెంగలేకపోతే ఫేక్ కలెక్షన్లు అంటారు. ఆడలేక పాత గజ్జలంటే ఎలా? ముఖ్యంగా పోస్టులు చూస్తుంటే నవ్వొస్తుంది. దేవరకి 7,000 థియేటర్లు ఇచ్చారంట. కానీ మా గెలాక్సీ స్టార్ సినిమాకి మాత్రం 3,000 థియేటర్లే ఇచ్చారంట. అయినా సరే దేవరికి 155 కోట్లు వస్తే గెలాక్సీ స్టారు 135 కోట్లు రాబట్టాడంట. అది చూసినోళ్ళు నోటితో కాదు ముడ్డితో నవ్వుతున్నారు. కాదురా, మా గెలాక్సీ స్టార్ని లేపుతున్నారా వంగబెడుతున్నారా అనేది అర్థం కావడం లేదు. ఖాళీ టైంలో థియేటర్లు దొరకపోవడం ఏంటి? అయినా ఖాళీ టైంలో కూడా థియేటర్లు దొరకట్లేదనే కదా మీ ఉద్దేశం. సోలోగా రిలీజ్ అయింది, పోటీలో ఏ సినిమా లేదు. అలాంటప్పుడు థియేటర్లు లేకపోవడం ఏంటి? ఆక్యుపెన్సీ లేదు. ఉన్న థియేటర్లకే డే1 65% ఆక్యుపెన్సీ పడింది. దేవర్లాగా 7,000 థియేటర్లు అంటే థియేటర్కి ముగ్గురే ఉంటారు ఫ్యాన్స్ లాగా. అప్పుడు షోస్ అన్నీ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. థియేటర్లు ఎక్కువ ఉంటే కలెక్షన్లు వస్తాయనుకుంటే ఆట డేంజర్కి 6,500 థియేటర్లు ఇచ్చారు. ఏమైంది? పుష్ప 2కి 10,000 థియేటర్లు ఇచ్చారు. ఈ పోద్దీకి 10,000 థియేటర్లు ఇస్తే పుష్ప 2 రేంజ్ కలెక్షన్స్ వస్తాయా? ప్రాబ్లం థియేటర్స్ కాదు, స్టార్డమ్, హైప్, కంటెంట్ రీజన్స్. ఇక్కడ ఆ మూడింటికి కొదవే ఉంది. ఇంకా కామెడీ ఏంటంటే దేవరికి ట్రేడ్ లెక్కలు చూపించి గెలాక్సీ స్టార్కి పోస్టర్ లెక్కలు చూపిస్తున్నారు. అలా అయితే గెలాక్సీ స్టార్కి డే1 110 కోట్లే కదా వచ్చింది. ఎటు చూసినా కూడా 50 కోట్ల డిఫరెన్స్ ఉంది. అయినా ఏం కష్టం వచ్చిందిరా మీకు? 2 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాతో కంపేర్ చేసుకుంటున్నారు. దానికి ప్రీమియర్స్ వేయలేదు, ఫ్లాప్ టాక్ వచ్చింది, టికెట్ హైక్స్ 300 దాటలేదు, ఫుల్ నెగిటివిటీ చేశారు, కావాల్సినంత ట్రోల్ చేశారు. అయినా సరే డే1 172 కోట్ల గ్రాస్, లాంగ్ రన్లో 550 కోట్ల గ్రాస్ రాబట్టాడు. కానీ మనకి సోలో రిలీజ్ చేశారు, ప్రీమియర్స్ వేసుకున్నారు, ఒక్కో టికెట్ 600 పెట్టారు, అలాగే రివ్యూలన్నీ బ్యాన్ చేశారు. అయినా సరే ఫేక్ పోస్టర్లు తప్పలేదు. అయినా దేవరకి దీనికి కంపారిజన్ ఏంటి? దానికి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా జనాలు ట్రాక్టర్ల మీద సినిమాకి వెళ్ళి చూశారు. దీనికి జనాలు లేక అడుక్కుంటున్నారు. బీట్ చేయండి అంటే ఈ మంగళవారం కబుర్లన్నీ ఎందుకు? డే1 కొట్టలేదు, వీక్ కలెక్షన్స్ చేత కాదు, ఓవరాల్ కలెక్షన్స్ బెంగలేరు. మరి ఎందుకు ఈ పకోడా పోస్టులన్నీ? అది థియేటర్లు తక్కువ అంట, లేకుంటే మరి అవతార్ రికార్డ్స్ కొట్టేది. మరి
దేవరని కొట్టడానికి ఫ్యామిలీ దిగింది, కానీ నో యూస్. దేవరిని కొట్టడానికే చేత కావడం లేదు, ఇక రేపు వచ్చే డ్రాగన్ మీ ఇమాజినేషన్ కూడా అందదు. జీవితకాలం పోరాడినా కూడా కొట్టలేరు. అనవసరంగా ఎన్టీఆర్తో కంపేర్ చేసి గెలాక్సీ స్టార్ని ట్రోల్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.